నీదేనో ఈ సమస్త భారతము తండ్రి, ఇంకా ఈ గడ్డపై లేదో ఈ అధికారం ఎవ్వరికి. పాలింపన్ గదో ఈ ప్రపంచాదర్శంబుగా, సర్వమానవ సమాహ్లాదం సంధిల్లా. నీ వైదుష్య ప్రతిభా విశేషములు విశ్వం మెల్ల కీర్తింపగన్. విశ్వకవి సమ్మేళనం అనేటటువంటి పేరిట గాంధీజీ యొక్క సిద్ధాంతాల్ని మరొకసారి మననం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి, ఆ సిద్ధాంతాలను ఆచరణ రూపంలో పెట్టి శాంతియుత ప్రపంచ నిర్మాణానికి దోహదం చేసేటటువంటి విధంగా అందులో మనము బాధ్యత స్వీకరిద్దాం, మనము సాధనాలమవుదాం, మనము పరికరాలమవుదాం అనేటటువంటి ఒకానొక ఆలోచన కల్పించాలి. మనం ఆ విధంగా ఆచరణలో ఉన్నట్టయితే మనల్ని చూసి నలుగురు ముందుకు వస్తారు అనేటటువంటి ఆలోచన. ఈ ఆలోచనలు తరంగాలుగా ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి, వాళ్ళ వాళ్ళ హృదయాల్లో నాటుకుంటాయి. అట్లా నాటుకున్నటువంటి కారణంగా ప్రపంచం ఒక అహింసాయుతమైనటువంటి శాంతియుత ప్రపంచానికి దోహదం చేస్తుంది. ఆ విధంగా అక్షరాలు శాంతిని అభిషేకం చేస్తాయి అని, ఆ అక్షరాలు నేను అనేటటువంటి హూ యామై అని రమణ మహర్షి గారు తనను తాను ప్రశ్నించి ఎవరు నేను అనేటటువంటిది చెప్పి ఆత్మనే నేను అనేది ఏదైతే చెప్పారో దాన్ని ప్రశ్న రూపంలో, ఒక ప్రశ్నోపనిషత్తు రూపంలో ఇప్పుడే మోహన్ రావు గారు అనేక ఉపన్యాసాల ద్వారా, శిక్షణ ద్వారా గీతాది గ్రంథాల్లో దాగి ఉన్నటువంటి రహస్యాల్ని అధ్యయనం, అనుశీలనం, పరిశీలన చేసేటటువంటి విధంగా ఈ తన స్వయంగా తాను వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నటువంటి మాన్యమిత్రులు మోహన్ రావు గారు ఇప్పుడు మీ ముందు ఆ విషయాన్ని పెట్టారు. అది అధ్యయనం సూక్ష్మంగా కొన్ని విషయాలు మన ముందు పెట్టారు. వారు వేదిక మీద వారు కూర్చొని ఉన్నారు. అదేవిధంగా భగవద్గీతను నిరంతరం అది ఒక రక్తగతంగా, జీవగతంగా, అణువున వ్యాపింప చేసుకొని దాన్ని ప్రచారం కొరకు ఎంతో శ్రమిస్తున్నటువంటి మాన్యులు శ్రీ జగదీశ్వర్ గారు వేదిక మీద ఉన్నారు. ఇలా మనం అందరం ఇక్కడ కూర్చోవడానికి మహాత్మా గాంధీ మనల్ని పిలిచాడు. మహాత్మా గాంధీ మనల్ని పిలిచారు అని అంటే ఆ గాంధీ ఈయన తనలో జీర్ణింప చేసుకొని, గాంధీ తత్వాన్ని ఆకలింపు చేసుకొని, గాంధీజీ యొక్క జీవనాన్ని ప్రపంచం ఎలా గ్రహించాలి అనేటటువంటి ఒక మార్గదర్శనం చేసేటటువంటి మాన్య మిత్రులు శ్రీ గున్నా రాజేంద్ర రెడ్డి గారు, సోదరి విజయలక్ష్మి గారు, వారు ఈ వ్యవస్థలో ఒక్కసారి రండి, కూర్చోండి, వినండి, తెలుసుకోండి, మీరు గ్రహించింది అందరికీ చెప్పండి, అలా చెప్పినటువంటిది అందరిలో వ్యాప్తం కానివ్వండి అనేటటువంటి ఉద్దేశంతో గత ఒక సంవత్సరంగా గాంధీజీ 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. 1969 అక్టోబర్ 2వ తేదీ వరకు శత జయంతి ఉత్సవాలు వచ్చాయి. ఆ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆనాటి భారత ప్రభుత్వం భారతదేశం అంతటా కూడా శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు, కళాశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా కొన్ని పోటీలు నిర్వహించి ఆ కాలంలో ఒక ప్రచారం చేయడానికి కొంత ప్రయత్నం చేసింది. ప్రచారం చేయడానికి ప్రభుత్వం చెప్తుంది, కానీ ఏ విధంగా జనజీవితంలోకి వెళ్ళాలి, అది వాళ్ళు ఏ విధంగా తమ ఓన్ చేసుకోవాలి అనేటటువంటిది మళ్ళీ ఫాలో అప్ లేకపోయినట్టయితే అది అప్పటికే ఆ ఉత్సవం జరుగుతుంది, అంతటితోటి ఆగిపోతుంది. పాఠ్య గ్రంథాల్లో గాంధీజీ సిద్ధాంతాలు పెట్టాలి, ఇతరత్ర గాంధీజీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మనకు రాజేంద్ర రెడ్డి గారు వైద్యము, విద్య, వృత్తి పరిశ్రమలు మొదలైనటువంటి అనేక అంశాలు గాంధీజీ ఎలా చెప్పారో ఆ చెప్పినటువంటి దానికి మూలాధారాలు ఎక్కడ ఉన్నాయో వేల సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి ఆ మూలాధారాలను చాలా సూక్ష్మంగా వారు గ్రంథ రూపంలో ఎలా అందించారో, వారి ఉపన్యాసాల రూపంలో ఏ విధంగా అందించారో, అది అనుభవసారమైనటువంటి దాన్ని జీవితంలోకి ఎలా తీసుకోవాలి అనేటటువంటి విషయాలు వారు కొన్ని ప్రస్తావించారు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం అలా కొనసాగించి ఉన్నట్టయితే, ప్రజలు దాన్ని ఓన్ చేసుకొని ఉన్నట్టయితే నిజంగానే ఈ మహమ్మారి లాంటివి వచ్చినటువంటి సందర్భంగా ఎలా ఎదుర్కోవడం అనేటటువంటిది ఉండేది, లేకుంటే రాకుండానే ఉండేది. అదే ఆ ప్రకృతి వైద్యమే, ఆ పర్యావరణ పరిరక్షణనే ఒక ఆత్మనిర్భర దేశంగా నిర్మాణం అయ్యేది. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ ఏ గాంధీజీ అయితే ఆనాడు కోరారో ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కావాలని గాంధీజీ యొక్క సిద్ధాంతాలను అనుసరించి ఈ నూతన విద్యా విధానాన్ని, ఆ తర్వాత పరిశుభ్రతను వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని త్రికరణ శుద్ధిగా పరిశుభ్రత ఉండాలి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానం, మనస్యన్యం వచస్యన్యం కర్మణ్యన్యం దురాత్మానం అని మనస్సు, వచస్సు, కర్మం ఈ మూడిట్లో కూడా పారిశుద్ధ్యం ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. మనస్సు ఒక విధంగా ఉండి
మాట ఇంకొక విధంగా ఉండి పని మరొక విధంగా ఉన్నట్టయితే అది స్వచ్ఛత కాదు. కాబట్టి ఈ మూడిట్లోనూ స్వచ్ఛత ఉంటేనే కానీ స్వచ్ఛ భారత్ నిర్మాణం అవుతుంది, స్వచ్ఛ విశ్వం నిర్మాణం అవుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనలతోటి ఈ 150 సంవత్సరాలు గాంధీజీ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటూ మొన్నటి సంవత్సరం క్రితం ప్రారంభం చేసి మళ్ళీ మొన్నటి అక్టోబర్ 2 వరకు వరుసగా ఈ సంవత్సరం మొత్తం ఈ కార్యక్రమాలు అనేక సంస్థలు చేస్తున్నాయి. అందులో భాగంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థకు ఉభయ రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి మన మిత్రులు రాజేందర్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు కొనసాగించారు. అందులో భాగంగా ఇది ఒక ముగింపులాగా, అంటే అక్టోబర్ 2 వరకే నిజానికి ఈ 150 సంవత్సరాల కార్యక్రమాన్ని ఒక సంవత్సరం మొత్తం కొనసాగిస్తూ అప్పటి ముగింపు చేయడం అనేది అంటే ఉత్సవాల పేరిట ముగింపు, కానీ గాంధీ సిద్ధాంతాలకు కాదు, గాంధీజీ మనకు అందించిన అక్షరాలకు కాదు, ఆ అక్షరాల్లోని అంతరంగానికి కాదు. అందువల్ల వాటన్నింటినీ మళ్ళీ మననం చేసుకుంటూ జీవితంలో వాటిని ఎట్లా పాటిద్దాం అనేటటువంటి ఒక ఆలోచన చేయాలి అని ఆ ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది కవిమిత్రుల్ని ఈ ఉభయ రాష్ట్రాల నుంచి ఆహ్వానించడం జరిగింది. మనకు తెలుసు వాతావరణం ఏ విధంగా ఉంది అనేది. అందువల్ల ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ కార్యక్రమాన్ని కవులు ఇంకా వస్తూనే ఉంటారు. దాదాపు 150 మంది తప్పకుండా రావాలి అనేటటువంటి ఒక ప్రణాళిక వీరు వేసుకుని ఉన్నారు, గోపాల్జీ చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పరస్పరము భావ వినిమయం చేసుకుంటూ గాంధీజీ సిద్ధాంతాలను పునశ్చరణ చేసుకుంటూ అవి మళ్ళీ మనం మన మనసులోకి తెచ్చుకుంటూ వాటిని మున్ముందు ఏ సందర్భంలో ఎట్లాగా ఎవరి ముందు ఎట్లాగా పెట్టేసి ఏ బాలబాలికల హృదయాల్లో నాటేటటువంటి విధంగా చేసినట్టయితే గాంధీజీ భావజాలాన్ని ఎట్లాగా ప్రపంచంలోకి మనం తీసుకుని వెళ్తాము అని ప్రపంచ శాంతి దినోత్సవంగా అక్టోబర్ 2వ తేదీని ఐక్యరాజ్య సమితి ప్రకటించిందండి. ఇది మనకు గర్వకారణం, భారతదేశానికి ఇది గర్వకారణం. మహాత్మా గాంధీని గుర్తించి ఆయన ఇచ్చినటువంటి శాంతి సందేశాన్ని గుర్తించి ప్రపంచం మొత్తము గుర్తించేటటువంటి విధంగా చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇది ప్రపంచం గుర్తించింది. కాబట్టి ప్రపంచానికి వాళ్ళ శాంతి కావాలి, ఆ శాంతి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో భారతదేశంలో ఏ పని చేసినా కానీ, ఏదైనా యజ్ఞం చేసినా, జపం తపం వ్రతం ఏది చేసినా కానీ చివరిలో ఓం శాంతి 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 అనడం అనేది ఇక్కడ దేశపు ఆచారం. ఓం జౌశాంతి, ఆకాశం శాంతియుతంగా ఉండుగాక, ఆపశాంతి, నీరు శాంతియుతంగా ఉండుగాక అని యజుర్వేదంలో 11 మంత్రాలు ఉంటాయండి. జౌశాంతి, ఆపశాంతి, ఓశలే శాంతి అని ఇట్లా చెప్పి సర్వే శాంతి అనేటటువంటి విధంగా, సర్వగం శాంతి అనేటటువంటి విధంగా అంతటా శాంతి ఉండాలని ఈ 11 మంత్రాల్లో గాలి శాంతిగా ఉండాలి, నీరు శాంతిగా ఉండాలి, భూమి శాంతిగా ఉండాలి, ఈ పర్యావరణం అంతా శాంతిగా ఉండాలి, మానవ జీవకోటి అంతా శాంతిగా ఉండాలి అనేటటువంటి చెప్పేసి చివరికి ఓం శాంతి 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 అని ఆ శాంతియుత వాతావరణం నిర్మాణం కావాలనే ఆలోచనతో గాంధీజీ దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని తాను బారిస్టర్గా ఉండి దక్షిణాఫ్రికాలో నైనిటాల్లో అక్కడ ఒక కేసు వాదించడానికి వెళ్ళి అక్కడ బాగా అధ్యయనం చేసేసి అక్కడ ఒకరి మీద ఒకరు ఏ విధంగా పెత్తనం చెలాయిస్తున్నారు అనేది తెలుసుకొని నల్లవాళ్ళని తెల్లవాళ్ళు ఏ విధంగా అనగదొక్కుతున్నారు అనేటటువంటి విషయం తెలుసుకొని సరిగ్గా తాను కూడా దాన్ని అనుభవించి ఓ రైల్లో నుంచి బయటికి త్రోసివేయబడి ఈ అనుభవాలన్నీ కూడా తనకు జీవితంలో జీర్ణించుకొని ఆ తర్వాత భారతదేశంలోకి వచ్చేసిన తర్వాత ఆయన భారతదేశంలో ఎవరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఈ దేశం యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఈ దేశం యొక్క సత్తా ఏంటి, ఈ దేశం యొక్క దేశీయత ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి నెటిజన్స్ ఎవరు, వాళ్ళు తమ అస్తిత్వాన్ని ఏ విధంగా కోల్పోతున్నారు, అస్తిత్వాన్ని ఏ జాతి కోల్పోతుందో ఆ జాతి యొక్క సృజన శక్తి పోతుంది, క్రియేటివిటీ పోతుంది. అంటే వాడేదో పెత్తనం చెలాయిస్తాడు, ఆ పెత్తనంతో నేను చెప్పినట్టే నువ్వు నడవాలంటాడు, దాంతో ఈ ఆలోచన అనేటటువంటిది ఆగిపోతుంది. ఆ కారణంగా ఏ వ్యక్తిలో ఆలోచన ఆగిపోతుందో ఆ వ్యక్తిలో సృజన శక్తి పోతుంది, క్రియేటివిటీ పోతుంది. ఎక్కడ క్రియేటివిటీ పోతుందో అక్కడ కొత్త విషయాలకు ఆస్కారం ఉండదు. దేశం కాలం పరిస్థితులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పాత విషయాలను నవీనంగా చేసుకుంటూ ఏ విధంగా జీవించాలి అనేటటువంటి ఏ క్రియేటివిటీ అయితే నిర్మాణం కావాలో అది కాకుండా తల వంచుకొని బతికేటటువంటి విధంగా ఇక్కడి ప్రాంతంలో అయితే నీ బాంఛను కాల్మొక్తా అనేటటువంటి విధంగా బతికినటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎట్లాగా స్వాతంత్ర్యం రావాలి అనేటటువంటిది తపన ఈ దేశంలో వచ్చిందో 1857 సంవత్సరంలో రావాల్సినటువంటి స్వాతంత్ర్యం 90 సంవత్సరాలు లేట్ అయింది.
57లో పోరాడి స్వాతంత్రం సాధించుకోవాలనుకున్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్ తాంత్యా టోపే మొదలైనటువంటి వాళ్ళు చేసిన ఏ బృహత్ ప్రయత్నం ఉందో, ఏ 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా పిలువబడిందో, అప్పుడు రావాల్సినటువంటి స్వాతంత్ర్యం ఆ తర్వాత 90 సంవత్సరాలు లేట్ అయిపోయి దాదాపు 40 లక్షల మంది చంపబడ్డ తర్వాత అనేక విధాలుగా ఎట్లాగా ఏ విధంగా ఈ విదేశీ ప్రభుత్వాల కారణంగా భారతీయ జనత అలాగా తమ యొక్క భౌతిక శక్తిని, భౌతిక రూపాన్ని కోల్పోయి దాదాపుగా 40 లక్షల మంది చంపబడ్డ వాళ్ళు, జైళ్లలో వేయబడ్డటువంటి వాళ్ళు, మళ్ళీ లేవకుండా పడిపోయినటువంటి వాళ్ళు, ఇంతమంది బలిదానం పొందిన తర్వాత కానీ స్వాతంత్రం రాలేదు. పాటాగొట్టి పరప్రభుత్వమునకు బ్రహ్మాండమౌ శాంతి పోరాటంబు నడిపించినాడు మన వార్ధా యోగి. అంటే వార్ధాలో ఆశ్రమం ఉంది కాబట్టి కరుణశ్రీ గారు రాస్తారని పద్యాన్ని. పాటాగొట్టి అంటే ఇక్కడ తెలంగాణలో మనకు తెలుసు, ఎవరైనా అప్పిస్తే ఆ అప్పు కాగితం రాసుకుంటే ఆ కాగితం అప్పు పత్రం ఎవరైతే రాసిచ్చారో మీకు ఇన్ని రోజులకు ఇస్తాము అని, కానీ వాళ్ళు కట్టి 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 వడ్డీ కట్టి అది కట్టి తీర్చలేనటువంటి పరిస్థితి వస్తే ఆయన ఎవరైనా అప్పిచ్చిన ఆయన కరుణాలు అయితే, దయాపరుడు అయితే అతని దగ్గరికి పోయి ఇంక నువ్వేమిస్తావు లేదా, ఇచ్చిన కాడికి చాలు అని దాన్ని పాటా కొట్టేస్తాడు. పాటా కొట్టేయడం అంటే క్యాన్సిల్ చేసాడు, తీసాడు దాన్ని. చూడండి ఎలాంటి పదం ప్రయోగించాడు, ఎలాంటి జనవ్యవహారంలో ఉన్నటువంటి పదాన్ని ప్రయోగించి పరప్రభుత్వమును పాటాగొట్టిన వార్ధాయోగి అంటాడు ప్రయోగం చేస్తూ కవి. దీంట్లో పాటాగొట్టి పరప్రభుత్వమునకు బ్రహ్మాండమౌ శాంతి పోరాటంబు నడిపించినాడు మన వార్ధాయోగి. ఆంగ్ల ప్రభుల్ మూటల్ ముల్లెలు నెత్తికెత్తుకొని నిర్మోహాత్ములై సంద్రముల్ దాటంజొచ్చిరి నవ్వుకొన్నవి స్వతంత్ర స్వర్ణ సోపానముల్. ఇదండి. కాబట్టి అంత గొప్ప గాంధీ అని చెప్తూ ఏమంటాడంటే, మరి ఆ కాలంలో పోరాడి సాధిద్దాం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మెప్పించి సాధిద్దామని గాంధీజీ అన్నారు. నేతాజీ ప్రతిభా ప్రతాపములు, గాంధీ తాత సత్యాగ్రహ జ్యోతిర్దీప్తులు, విశ్వవిఖ్యాతం బహు అగస్టు విప్లవ మహాగాదల్ సమైక్యములై స్వాతంత్ర్య ధ్వజమెత్తే భారత మహాసౌధాగ్రభాగములన్. కాబట్టి ఆ విధంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయం. వాళ్ళ పోరాట పద్ధతిలో ఎట్లాగైనా కానీ మాకు స్వాతంత్రం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక దేశం మీద మరొక దేశం, ఒక జాతి మీద మరొక జాతి ఈ విధంగా పెత్తనం చెలాయించడం తగదని. మనకి ఇక్కడ దాశరథి అంటాడండి, నిజాం విముక్తి పొందినటువంటి సందర్భంలో ఇక నిద్దుర రాదు మనకు, ఇక చీకటి మాటలనకు, మండుతున్న సూర్యుడు మన మండలాల విచ్చెను తన కాంతినేత్రమును నేడు, వెలుతురులను ఆపు కొరకు పలుగోడలు గట్టినారు, వెలుతురులను ఆపు కొరకు పలుమేడలు గట్టినారు, ధనం దాచగలరు గాని తేజస్సును దాచగలరా, శిరస్సు దించగలరు గాని మనస్సులను ఉంచగలరా. మీకు ఒకవేళ శక్తి ఉంటే, బలం ఉంటే జులుంతో నా జుట్టు పట్టి నా తలకాయ కిందికి ఉంచొచ్చు, కానీ తనలో ఉన్న మనస్సును ఉంచడం నీకు సాధ్యం కాదురా బిడ్డ అన్నాడు దాశరథి. ఓ నిజాము పిశాచమా కానరాడు అని ఆ విధంగా మా నిజాము రాజు జన్మ జన్మాల బూజు అని పరిపాలకులు నిరంకుశులై పరిపాలన కొనసాగించినటువంటి సందర్భంగా ప్రజలు ఎదిగేది ఎట్లా, వాళ్ళ మనస్సు ఎదిగేది ఎట్లా, వాళ్ళల్లో ఉండేటటువంటి క్రియేటివిటీ చచ్చిపోయినట్టయితే ఇక బండకు మనిషికి తేడా ఏంటి? వాటి క్రియేటివిటీ పెంచేట్టుగా చదువు ఉండాలి, క్రియేటివిటీ పెంచేట్టుగా పాలన కొనసాగాలి. అందుకొరకే లాఠీ పోటులు పూల చెండ్లు, గాంధీ గారి ఆ సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నటువంటి వారికి లాఠీ పోటులు పూల చెండ్లు చెరసాలల్ పెండ్లి వారిండ్లు. ఎట్లా రాశారు చూడండి కరుణశ్రీ గారు. లాఠీ పోటులు పూల చెండ్లు చెరసాలల్ పెండ్లి వారిండ్లు, ఏ కాఠిన్యం వైనన్ సుఖానుభవమే గాంధీ కళాశాలలో పాఠంబుల్ పఠించు శిష్యులకు, తద్బ్రహ్మాస్త్ర సంధానమే పీఠంబులు కదిలించి సీమలకు పంపెల్ శ్వేత సమ్రాట్టులను. కాబట్టి ఇక్కడ పీఠాల మీద చాలా కాలం పాటు కూర్చుంటాం, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాం, భారతదేశం మా గుప్పిట్లో పెట్టుకుంటాం, ఈ చిరకాలం మేము ఈ పరిపాలన కొనసాగిస్తాము అనేటటువంటి ఆలోచన చేసేసి చిట్ట చివరికి పుండు పెట్టి దేశం నుంచి వెళ్ళిపోయారు. ఎంత పెద్ద పుండు పెట్టారంటే 566 సంస్థానాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ సంస్థానాల వాళ్ళు భారత యూనియన్లో కలిస్తే కలవచ్చు, లేకుంటే పాకిస్తాన్లో కలవచ్చు, కాకపోతే స్వతంత్రంగా ఉండొచ్చు అనేటటువంటిది ఒక ప్రకటన చేశారండి. ఎంత దుర్మార్గ ప్రకటన అంటే, ఒక్కొక్క సంస్థానంలో కూర్చున్నటువంటి వాడు భోగవాది అయి, అర్థవాది అయి, అవకాశవాది అయి, విలాసవాది అయి, హింసావాది అయి తానే ఆ సింహాసనం మీద కూర్చోవాలి,
అది కళ్ళు కనిపించక, చెవులు వినిపించక, కాళ్ళు కదలక, శరీరం తనకు ఏమాత్రము సాతివ్వకున్నా కానీ తాను సింహాసనం మీద కూర్చోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ 566 సంస్థానంలో ఎంతో మంది ఉండొచ్చు. వాళ్ళందరినీ రెచ్చగొట్టేసేసి మీరు ఇక్కడ భారతంలో కలవచ్చు, లేదా మీ ఇష్టం, లేదా అటు పాకిస్తాన్లో కలవచ్చు, అది మీ ఇష్టం, అది కాదు ఈ రెండింటిలో కూడా స్వతంత్రంగా ఉండొచ్చు. ఎంత పెద్ద పుండు పెట్టాడు పోయేటప్పుడు చూడండి. కానీ దాంతో అట్లాంటి ఆలోచన వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, ఒక నలుగురు మాత్రం ఆ విధంగా వ్యవహరించారు. మేము ఎందులో కలవమని చిట్ట చివరికి నలుగురు కలిసేటటువంటి వాతావరణం ఏర్పరిచినటువంటి ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఉన్నాడో ఆ 562 మంది అంతా కలిసిపోయారు ఒక పిలుపుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. కానీ నలుగురు జోధ్పూర్, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ ఈ నలుగురు కలవలేదు. కానీ వీళ్ళందరూ కూడా కలిసేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసేసి ఒక ఏకాత్మ సారథిగా వల్లభాయ్ పటేల్, ఏ గుజరాత్ నుంచి గాంధీజీ వచ్చారో, ఏ గుజరాత్ నుంచి పటేల్జీ వచ్చారో ఆ విధంగా మనం ఉన్నటువంటి ఈ చోట ఈ తెలంగాణ విముక్తి ప్రదాత సర్దార్ పటేల్ అని చెప్పుకునేటటువంటి విధంగా మనల్ని ఆయన గుర్తించేటటువంటి విధంగా చేశారు. కాబట్టి అలాంటి గాంధీజీ యొక్క తత్వాన్ని కూడా జీర్ణించుకొని ఒకవేళ వినకపోతే శఠం శాఠ్యతే అన్నటువంటి విధంగా పట్టు పట్టి మొండి పట్టు పట్టినట్టయితే అతన్ని శిక్షించాల్సిందే అని ఏ విధంగానైతే 1948 సెప్టెంబర్ 13, 14, 15, 16, 17 ఈ 5 రోజుల్లో ఇక్కడికి సైన్యాన్ని పంపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభువును కూడా తల ఉంచుకునేటట్టుగా చేసినటువంటి స్థితి పటేల్జీది. కాబట్టి ఇవన్నీ కూడా గాంధీజీ యొక్క జీవన యాత్రలో మనం అధ్యయనం చేసినటువంటి సందర్భంగా ఎట్లాగా గాంధీజీ చెప్పినటువంటి బోధలేంటి, వాటిని ఎలా మనం అధ్యయనం చేయాలి, అనుశీలనం చేయాలి, పరిశీలన చేయాలి, ఆచరించాలి అని అనుకున్నప్పుడు ఈ అంశాలన్నీ కూడా మన మనసులోకి వస్తాయి. అపారమైనటువంటి సాహిత్యం, దాన్ని అధ్యయనం చేయాలి. అయితే దానికి మూలాధారాలు ఎక్కడున్నాయి అనేటటువంటిది కానీ మనం పరిశీలించినట్టయితే ఇప్పుడే సత్యం అంటే ఏంటి అనేటటువంటి దాని మీద కొన్ని ఆలోచనలు మన ముందు పెట్టారు మోహన్ రావు గారు. నిజమే, సత్యవాది కావాలి మనిషి అని సత్యహరిశ్చంద్రుని నాటకం చూసి కదా, శ్రవణ కుమారుని యొక్క జీవితాన్ని అధ్యయనం చేసి కదా తల్లిదండ్రులను గౌరవించాలి అనేది గాంధీజీ తన జీవితంలో పెట్టుకున్నది. కానీ సత్యం అనేటటువంటి మాట సత్యమేవ జయతే అని మొదలు పెట్టుకొని, ఏ ఉపనిషత్తుల నుంచి మొదలు పెట్టుకొని సత్యం బ్రూయాత్ అనేటటువంటి ధర్మ గ్రంథాలను మొదలు పెట్టుకొని రామాయణాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వారు గాంధీజీ. కాబట్టి సత్యమేవ ఈశ్వరోలోకి, సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్య మూలాని సర్వాణి, సత్యాన్నాస్తి పరం పదం. ఇది మారీచుడు ఈ రావణాసురునితో అన్నటువంటి మాట అండి. రావణాసురుడు మారీచుని దగ్గరికి వచ్చేసి, నీవు ఏ విధంగానైనా మోసం చేసి రాముణ్ణి ఆ పర్ణశాల నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేసినట్టయితే నేను సీతమ్మ వారిని ఎత్తుకపోతా అని, నాకు దీనికి నువ్వు సహకరించు అని అంటే, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అనేటటువంటి చెప్పి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే రావణాసురుడు వినక నిన్ను చంపేస్తా అంటే, ఈ దుర్మార్గుని చేతిలో చచ్చే కంటే ఆ రాముని చేతిలో చావడం మేలు, ముక్తన్న వస్తుంది అనుకున్నటువంటి మారీచుడు ఆ విధంగా నీవు అసత్య వ్యవహరిస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో సత్యం అనేది భగవంతుడు. ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో అతడు భగవంతునితో సమానము, భగవంతుడే అని చెబుతూ సత్యమేవ ఈశ్వరోలోకే, ఈ శ్లోకం అక్కడదండి వాల్మీకి రామాయణంలో ఉంది. సత్యమేవ ఈశ్వరోలోకే, ఈ లోకంలో సత్యమే ఈశ్వరుడు. సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యంలోనే ధర్మం ప్రతిష్ఠితమైనది. సత్య మూలాని సర్వాణి, ఈ సమస్తానికి సత్యమే మూలం. ఇది నిలబడ్డది అని అంటే, మనం నిలబడ్డాము అని అంటే, ఈ సృష్టి అంతా ఈ విధంగా ఉందంటే సత్యోత్థాపితా భూమి అని, సత్యం మీదనే ఈ సృష్టి అంతా కూడా నిలబడి ఉన్నది. సత్యమేవ ఈశ్వరోలోకే, సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్య మూలాని సర్వాణి, సత్యాన్నాస్తి పరంపదం. సత్యాన్ని మించినటువంటి పరమపదము నాస్తి లేదు. అంటే సత్యమే అన్నింటికంటే మూలం అనేది చెప్పేసి ఆ సత్యం భగవత్ స్వరూపం అని, ఆ భగవత్ స్వరూపము నేను అని మనలో ఉందని, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో అంటారు. ఈ ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని అంటే, ఈశ్వర సర్వభూతానాం, సర్వప్రాణులలో ఈశ్వరుడు ఎక్కడున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఓ పార్థ నర, ఓ మానవ అని, నర అని ఆ పార్థ అని అక్కడ అన్నది మన కొరకే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, ఈ హృదయ ప్రదేశంలో అర్జున తిష్టతి ఉన్నాడు, ఇక్కడున్నాడు. చీమ, దోమ, ఏనుగు, పాము, నక్క ఏదైనా కానీ మానవుడు ఈ అన్నిటి హృదయ క్షేత్రంలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఎవడైనా ఒక హంతకుడు ఎక్కడ కొడతాడండి పిస్టల్ తోటి? ఇక్కడ కొడతాడు.
ఇక్కడ ఉంటే భగవంతుడు లేచిపోతాడు, ఇక్కడ కొట్టేస్తే. భగవంతుడు ఇక్కడి నుంచి పోతే ఇగో ఏం పోతుంది? ప్రాణం, చైతన్యం, సోల్, స్పిరిట్, ఆత్మ, పరమాత్మ అది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ ఆత్మ, పరమాత్మ, చైతన్యం, శక్తి, స్పిరిట్ అనబడేటటువంటి ఏదైతే ఉందో అది వెళ్ళిపోయినట్టయితే ఈ భౌతిక జీవనం అనేది కట్టే, ఈ భౌతిక శరీరం కట్టే, ఇది పడిపోతుంది. కాబట్టి భగవంతుని తీసేయడం, ఈ ప్రాణాన్ని తీసేయడం అంటే. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయ. ఈ మనల్ని అది అక్కడ ఉండి కన్నును చూడమంటుంది, చెవిని వినమంటుంది, నాసికను ఆగ్రానించమంటుంది, నాలుకను రుచి చూడమంటుంది, చర్మానికి స్పర్శాజ్ఞానం ఇస్తుంది. అది అక్కడ ఉన్నది కాబట్టి ఇవి 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 అన్నీ చేస్తుంది. అది అక్కడి నుంచి పోతే అది అక్కడ ఉన్నది కాబట్టి తిప్పుతుంది. అంటే యంత్రం మీద మనం, ఆ యంత్రం మీద మనం ఉండి మనం తిరుగుతున్నాం. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక ఆగ్రానిస్తుంది, నాలుక రుచి తెలుస్తుంది, చర్మానికి స్పర్శాజ్ఞానం అందిస్తున్నది. అది అక్కడ ఉన్నంతసేపు శరీరం శివం శివం శివం. అది అక్కడి నుంచి పోతే ఇంకో మాట. కాబట్టి అలాంటి ఆ ప్రాణశక్తి, ఆ చైతన్య శక్తి, ఆ పరమాత్మ నేను అనే రూపంలో ఏదైతే అంతరంగంలో ఉందో అక్కడ ఉండి మనల్ని కదిలిస్తున్నది. కాబట్టి అధ్యయనం చేసినటువంటి గాంధీజీ, మహాత్మాజీ, బాపూజీ, బలేతాత మన బాపూజీ, ఏ పేరుతో ఆయన మనం పిలుచుకున్నా కానీ గొప్ప దార్శనికుడు, అనుభవ జీవితాన్ని తాను అందించినటువంటి అక్షరాల రూపంలో అపారమైనటువంటి సాహిత్యాన్ని అందించారో అది జనానికి తెలవాలి, అనుసరించాలి. ప్రపంచం ఈ విధంగా అనుసరించినట్టయితే ఈ అహింసా వ్రతం ద్వారా ఈ శాంతియుత ప్రపంచాన్ని నిర్మాణం చేసుకుంటాం. కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, నా జెండా గొప్పది, నా జాతి గొప్పది, నా భూమి గొప్పది, ఈ ప్రపంచం మొత్తం నా చేతుల్లోకి రావాలి, నా జాతే ఉండాలి, అందరి మీద నేను పెత్తనం చెలాయించాలి, నేను చెప్పేదే అందరు వినాలి అనుకునేటటువంటి ఏ మనస్తత్వంతో, సామ్రాజ్యవాద దురహంకారం, ఇంపీరియలిస్టిక్ అవుట్పుట్ తోటి ఏ దేశాలైతే ఇవాళ ప్రపంచాన్ని తమ చెప్పుల కిందికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయో, మారణాయుధాలతోటి, తనకున్నటువంటి ఆర్థిక బలంతో, అంగబలంతో మిగతా దేశాల మీద పెత్తనం చెలాయించాలనుకుంటున్నాయో వాళ్ళందరూ కూడా ఒకసారి గాంధీజీ సాహిత్యం చదివి దానికి మూలాలు ఎక్కడున్నాయో అనేటటువంటి చదివితే, ఓహో భారతీయ సాహిత్యం ఎంత గొప్పది, ఈ ఉపనిషత్తులు ఎంత గొప్పవి, ఏ విధంగా ఎవరు జీవుడు ఎవరు దేవుడు అని చెప్తూ వచ్చాయి, ఈ ప్రకృతి ఏంటి, ఈ ప్రకృతి పరమాత్మ ఏమిటి అనేటటువంటి అధ్యయనం చేసేటటువంటి ఒక అవకాశం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ గాంధీజీ సాహిత్యాన్ని, గాంధీజీ యొక్క ఆలోచనల్ని, గాంధీజీ యొక్క అంతరంగాన్ని ఈ జనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాను ఇక్కడ హైదరాబాద్లో ఒక చోట ఉండి, గాంధీ భవన్లో ఒక వాళ్ళ కార్యాలయం ఉండి, మిగతా అంతా కూడా విస్తరిస్తూ ఎక్కడెక్కడైతే ఈ భావజాలాన్ని తీసుకుని వెళ్ళాలి, గాంధీజీని మళ్ళీ మనం ఒకసారి పునఃప్రతిష్ఠించాలి అని. లోకంలో ఎట్లా ఉంటారంటే స్వామి వివేకానందులు అంటారు, ఒకడు అర్థవాదిగా ఉంటాడు, ఇంకొకడు అధికారవాదిగా ఉంటాడు, మరొకడు భోగవాదిగా ఉంటాడు, ఇంకొకడు హింసావాదిగా ఉంటాడు, మరొకడు అవకాశవాదిగా ఉంటాడు. వీళ్ళందరివి ఏవి కూడా అందరినీ కలిపేటివి కావు. అర్థవాది ఏ విధంగా ఆలోచిస్తాడంటే, నీ ఇంటికి వస్తా నాకేమిస్తావు, నా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తావు బిడ్డ, ఇదే అర్థవాది ఆలోచించేటటువంటిది. ఆ తర్వాత అధికారవాది, ఇన్ని రోజులు ఈ కుర్చీ మీద కూర్చున్నా, ఈ కుర్చీ కొన్న 4 కాళ్ళు కూడా గట్టిగా ఉండాలి, వాడెవడో దీన్ని విరగ్గొడతా అంటుండు, వాని కాళ్ళు మొట్టమొదటి విరగ్గొడితే నా కుర్చీ కాళ్ళు గట్టిగా ఉంటాయి, కాబట్టి వాని కాళ్ళు విరగ్గొట్టేసేయాలి, నా కాళ్ళు ఈ కుర్చీ కాళ్ళు గట్టిగా పెట్టుకోవాలి, ఈ అధికారాన్ని అట్లే శాశ్వతంగా ఉండేట్టుగా చూసుకోవాలి. అధికారవాది ఆలోచన ఇంతే. ఇంకోటి అధికారవాది అయితే ఆ కుర్చీ మీద కూర్చున్న వారిని ఎట్లా కిందికి లాగాలి, నేను ఎట్లా పోయి కూర్చోవాలి అంతే. కాబట్టి ఇలా ఈ రకమైనటువంటి నిన్నే చూసాము, ట్రంప్, జో బైడెన్. కాబట్టి ఈ ఇద్దరు జరిగేదేదో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఇట్లాగా అర్థవాది ఒకడు, అధికారవాది ఒకడు, ఇంకోడు విలాసవాది. నా బట్టలు నలగొద్దు, నా బాల్ చెరగొద్దు, చెమట పట్టొద్దు, నా విలాసంగా భోగవాది సుఖాన్ని నేను పొందాలి. ఇక ఈ ప్రపంచాన్ని గురించి ఏం ఆలోచిస్తాడు? అర్థవాది పరిస్థితి అది, అధికారవాది పరిస్థితి ఇది, విలాసవాది పరిస్థితి ఇది, ఇంకొకటి హింసావాది. ఏమైనా సరే ఎవడు వినడం వాడిని లేపేస్తా అంతే, లేదా కొడతా, తీడుతా, ఎట్లయినా హింస పెట్టి అవతలి వాడు బాధపడుతుంటే నేను సంతోషిస్తా అనేటటువంటి వాడు ఎప్పుడు హింసా మనస్తత్వంతో ఉంటాడు, ఎప్పుడు గనపట్టుకునే ఉంటాడు. ఆ తర్వాత అవకాశవాది. ఈ అవకాశవాది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? వివేకానందుడు చెప్పిందండి ఇదంతా. వ్యాఖ్యానం నేను చేస్తున్నాను అంతే, ఆయన కేవలం పై మాటలు మాత్రమే చెప్పారు. అవకాశవాది ఎట్లా ఉంటాడు? ఏ విధంగా నాకు సుఖం కలగాలి, గోడ మీద కూర్చుంటాడు, యువతలకు దుక్కితే బాగుంటుందా, ఇతరు దుక్కితే బాగుంటుందా, ఎక్కడ దుక్కితే నాకు సుఖం వస్తుంది, గోడ మీద పిల్లి గోపి. కాబట్టి ప్రయత్నం అంతా అంతే. నేను ఒక ఉదాహరణ చెప్తుంటా, ఆయన పేరు భద్రయ్య, గోడ మీద వచ్చి కూర్చున్నాడు,
మా భద్రయ్య గారు మహాకవి ఇందులో కూర్చున్నారు. అయితే ఆ గోడ మీద కూర్చొని అక్కడ దిక్కు సంతర్పణ పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు అని తెలుసుకుంటాడు. వైష్ణవులు పెడుతున్నారు. నా పేరు రామభద్రయ్య అని పోయి కడుపు నిండా తినొస్తాడు. మళ్ళీ వస్తాడు. ఇక్కడ దిక్కు శైవులు సంతర్పణ పెడుతున్నారు. నా పేరు వీరభద్రయ్య అని పోతాడు. ఇక్కడ తినొస్తాడు. ఎటు పోయి తన కడుపు నింపుకుంటాడు. ఏ ఎండకు ఆ గొడుగు వడతాడు. కాబట్టి ఈ అవకాశవాది మహా డేంజరస్ ఫెలో వీళ్ళందరికంటే. కాబట్టి అర్థవాది, అధికారవాది, హింసావాది, విలాసవాది, ఈ అవకాశవాది వీళ్ళందరికంటే కూడా ఎవరు ఈ అందరినీ కలుపుకొని తిరిగేటటువంటి వాడంటే పారమార్థికవాది అంట. నేను బతుకుతా, నువ్వు కూడా బతుకు బిడ్డ అనేటటువంటి. అందరం బతుకుదాం, కలిసి బతుకుదాం. అదండి గాంధీజీ సిద్ధాంతం. కాబట్టి గాంధీ గారి జీవితాన్ని, ఆయన యొక్క ఆచరణను మనం పరిశీలన చేసినట్టయితే ఏ విధంగా అందరినీ కలపడానికి వారు ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసేసి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటితో పాటుగా వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం, ఆ తర్వాత ప్రాంతాలు, భాషలు, ఆ తర్వాత నైతిక విలువలు, వీటికి అన్నింటికి సంబంధించి ఎన్నెన్ని అంశాలు వారు చెప్పారో వాటన్నింటిని మనం అధ్యయనం అనుశీలన చేసినట్టయితే మనం మన అక్షరాల్లో వాటిని పొందగలుగుతాం. ఆ అక్షరాలను జనజీవితంలోకి తీసుకొని పోగలుగుతాం. అవి క్షరాలు కాకుండా అక్షరాలు అంటే, క్షరం అంటే నాశనం అయ్యేది అంటే సంస్కృత భాష ప్రకారంగా అక్షరం అంటే నాశనం కాంది, నాశనం కానటువంటి ఆ సాహిత్యాన్ని, ఆ సందేశాన్ని జనజీవితంలోకి తీసుకుని పోయేటటువంటి కలంధారీ సైనికులుగా మనకు ఆ రకమైనటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాడు. సాధన చేసి మనమే కొంత దీన్ని మనకు అనుకూలంగా మార్చుకున్నాం, రచనా శక్తిని పెంచుకున్నాం. కాబట్టి ఆ విధంగా గాంధీజీని అధ్యయనం చేద్దాం, అనుశీలనం చేద్దాం, మనసులోకి తెచ్చుకుందాం, అనుభూతి పొందుదాం. చెప్పేది చేసేది ఒకే విధంగా, ఆలోచన చేసేది ఒకే విధంగా ఉండేటటువంటి విధంగా గాంధీజీ చెప్పారు. త్రికరణ శుద్ధి అనే మాట మనకు అందరికీ తెలుసు. అది మనసా వాచా కర్మణ అనేటటువంటిది. ఆ విధంగా వివరించేటటువంటి విధంగా సమాజాన్ని నిర్మాణం చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మనం ఆ దారిలో నడుద్దాం. మనల్ని చూసి నలుగురు ఆ దారిలో నడుస్తారు అనేది గాంధీజీ చెప్పినటువంటిదే. ఎందుకొరకంటే ఆయన గీత బాగా చదివారు కాబట్టి. గీతలో ఈ విషయం ఉంది ఒక దగ్గర, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని. యద్యదాచరతి శ్రేష్ఠ, ఎవరైతే ఏదైతే ఆచరిస్తారో దానిని మిగతా వాళ్ళందరూ కూడా, శ్రేష్ఠుడు ఆచరించినటువంటి దానిని మిగతా వాళ్ళు అనుసరిస్తారు. సరిగ్గా దీనికి అనువాదం ఏంటంటే, శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణమనును అందరదియే అనుసరించరు. ఎంత బాగుందండి. కాబట్టి మేము చెప్పుకుంటున్నాం, జానపద ప్రపంచంలో ఒక మాట చెప్పుకుంటాం. ఏమిటి అని అంటే, ముందల నాగలి చక్కగా నడిస్తే వెనక నాగలన్నీ చక్కగా నడుస్తాయి. ముందల నాగలే చక్కగా నడవకపోతే ఇక వెనుక నాగలు ఎట్లా చక్కగా నడుస్తుంది. కాబట్టి ఇంటి పెద్ద చక్కగా నడవాలి అనేటటువంటిది. కాబట్టి అదే ఈ గీత చెప్పింది. శ్రేష్ఠుడే కర్మంబు చేయునో ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణమనునో అందరదియే అనుసరించరు. గాంధీజీని అట్లాగే అనుసరించామని, వారు ఏది ప్రమాణం అన్నారో అది దేశం అనుసరించింది. రెండవ క్రాంతి ఉద్యమంలో జయప్రకాష్ నారాయణని అట్లాగే అనుసరించాం. కాబట్టి ఆ విధంగా గాంధీజీ యొక్క సిద్ధాంతాలు కానీ, ఆయన బోధలు కానీ ఆయన ఆచరించి చూపించినటువంటివిగా ఉన్నాయి. కాబట్టి అవి బతికున్నాయి, గ్రంథాలలో ఉన్నాయి, ఆచరించే జనం ఉన్నారు. అది ఇంకా పెరగాలి, ఆ శాతం పెరగాలి అనేటటువంటిది చెబుతూ ఈ సభ యొక్క నుంచి సందేశమే కానీ, లేకుంటే మనం అనుకున్నటువంటి గాంధీజీ భావాలతో కూడుకున్న విశ్వవ్యాప్తం కావాల్సిన కవి భావాలు అనేటటువంటి విశ్వకవి సమ్మేళనమే అనుకోండి. 150వ జయంతి ఉత్సవాలలోని ఒక ముగింపు ఉత్సవం. అంటే ఇది ఇంతటితో ముగియదండి. ఈ భావాలు నిరంతరం కొనసాగేటివే. ఒక ఉత్సవం ఎన్నాళ్ళు ఉండాలి అనేది పెట్టుకొని, ఒక పరిధిలో, ఒక కాలాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటిది ఇది. కరోనా ఇదంతా లేకపోయినట్టయితే అక్టోబర్ 2వ తేదీ 1-2 తేదీలు అటుగానో ఇది ఈ ముగింపు ఉత్సవం అనేటటువంటిది ఉండేది. అయినా కానీ ఒక మంచి వాతావరణంలో చుట్టూ ప్రకృతి మనల్ని ఆశీస్సులు అందిస్తుంది అన్నటువంటి విధంగా మహమ్మారి నుంచి బయటకు వచ్చేసి, అంటే జనం ఎక్కువగా ఉండి సందడిగా ఉన్నటువంటి ప్రాంతంలో భావాలు ఎట్లా గజిబిజిగా ఉండిపోతాయో వాతావరణం కూడా అదే విధంగా ఉంటుంది, పర్యావరణం కూడా అదే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రకృతి దైవము దగ్గరికి మనం ఇలా కూర్చునేటటువంటి విధంగా చేసి ఈ కుంట్లూరులో ఈ గాంధీయన్ థాట్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో మన మిత్రులు రాజేందర్ రెడ్డి గారు, సోదరి విజయలక్ష్మి గారు, వారి కార్యకర్తలు
గోపాల్జీ, ఈ బాలాజీ తదితర మిత్రులందరూ కూడా ఎంతో శ్రమపడి ఈ విధమైనటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి మనందరినీ పిలిపించారు. కాబట్టి ఏ సమయాన్ని ఎంతవరకు మనం తీసుకొని ఈ రోజును పునీతం చేసుకుందాం. ఈరోజు పరస్పరం భావ వినిమయం జరుపుకుందాం. ఒకరు చెప్తున్నది మరొకరం ఆస్వాదిద్దాం, అది హృదయంలోకి తీసుకుందాం, అక్కడ దాన్ని ప్రతిష్ఠించుకుందాం, మన ఆచరణలో మనం పెడదాం. మన పక్కన ఎవరో చిన్న పెడితే మన మనసులో ఉన్నది వాళ్ళకింత అంటిద్దాం. ఆ రకంగా అనుకుంటూ ముందుకు సాగితే మనిషి 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 ఒకరి ద్వారా ఇది ప్రచారం కావడానికి అవకాశం ఉంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం. బోలో మహాత్మా గాంధీకి, బోలో మహాత్మా గాంధీకి, బోలో మహాత్మా గాంధీకి. నమస్కారం.